నారాయణపేట బీజేపీలో నేతల మధ్య సమన్వయ లోపం. పార్టీకి ఒకేసారి జలంధర్ రెడ్డి, రతన్ పాండురెడ్డి గుడ్ బై. అకాల వర్షాలతో నిజామాబాద్ రైతుల్లో ఆందోళన. ఆరబెట్టిన పంట కాపాడుకునేందుకు అవస్థలు. కరీంనగర్లో ఫేక్ పత్తి విత్తనాలతో మోసం. రైతులకు నిషేధిత B3 సీడ్స్ అంటగడుతున్న కేటుగాళ్లు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలకు ఛాన్స్. భద్రాచలం, వేములవాడలో శ్రీరామనవమి ఏర్పాట్లు. భద్రాద్రిలో పనులు పరిశీలించిన కలెక్టర్ ప్రియాంకాల. పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, మక్కాన్ సింగ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రేమ్ సాగర్ తో పాటు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. తప్పులు చేసింది కాకుండా సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మంథనిలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి శ్రీధర్ బాబు హాజరయ్యారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. నీతివంతమైన పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. గడ్డం వంశీ గెలుపు కోసం కార్యకర్తలు 1 రోజులు శ్రమించాలని కోరారు శ్రీధర్ బాబు. రైతులకు ఏ విధంగా మేలు చేద్దాం, కార్మికులకు ఏ విధంగా మేలు చేద్దాం, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, ఈరోజు ఉపాధి గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, మహిళా సోదరిమణుల గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, గ్రామాల్లో రోడ్లు ఏ విధంగా వేద్దాం, డ్రైనేజీలు ఏ విధంగా కడతాం, బిల్డింగ్లు ఏ విధంగా తీసుకొద్దాం, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొద్దాం అనే మన లక్ష్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈరోజు ఆపే ప్రయత్నం చేసి వారు లబ్ధి పొందే కార్యక్రమం చేసేది ఉంటే వారి ఆచరణలో భాగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు మా పేరు తీయకుండా ఉంటే కొంతమంది పూట గడవదు. రేపొద్దున వంశీ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడున్న మా యువతకి మేలు చేసే కార్యక్రమం ఇదే సోదరుడు చేసే ప్రయత్నం చేస్తాడని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అందుకోసమే యువత అంతా కదిలి వచ్చి మనం వంశీ గారికి ఆశీర్వాదం ఇద్దాం. 10 ఏళ్లు కేసీఆర్ అహంకారంతో పాలించారని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. మంథనిలో గూండా రాజకీయాలు నడిచాయని, నడి రోడ్డుపై అడ్వకేట్స్ ని నరికి చంపారని అన్నారు. కాంగ్రెస్ తోనే మంథని అభివృద్ధి జరిగిందని చెప్పారు. పెద్దపల్లిలో వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మంథనిలో ఒక గుండా రాజు నడిచింది. అడ్వకేట్ల హత్య, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రజల పైసలన్నీ దుర్వినియోగం చేసి దోచుకొని ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పెట్టిన సమస్య మీ అందరు తెలుసు. బ్యాక్ వాటర్స్ వలన మంథనిలో చాలా మటుకు షాప్స్, ఇల్లులు మునిగిపోయినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు కలికిరం రాలేదు. వాళ్ళు కేవలము ఎట్లా సంపాదన చేసుకోవాలా, ఆస్తులు పెంచుకోవాలని చెప్పి ఆ దిశలో ఉన్నారు. కానీ ప్రజల వైపు ఎట్లా చేయాలి, మంచిగా చేయాలా లేదా అని చెప్పి ఆలోచన లేకుండా పోయింది. మేము ఇదే చెప్తున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అహంకారంతో ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తున్నారు. మా ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లలో ఎట్లా అయినా అభివృద్ధి చేయాలి, ఎట్లా గెలిపియాలి. నాది, మా నాయన, మా తమ్ముడు కలిసి అప్పుడు ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఇలా యావత్ తెలంగాణలో పవర్ ఇచ్చే ఘనత మన కాంగ్రెస్ పార్టీదే. కానీ దాన్ని మిస్యూజ్ చేసింది వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మీ అందరు చూసారు. 95,000 కోట్లలోకి వెళ్ళి బాధప్తా 50,000 కోట్ల రూపాయలు గంగలో పోయినాయి. మన తెలంగాణను కాపాడుకోనికే పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ముంగట తీసుకుపోయే కార్యక్రమాన్ని మా అందరికి ఉన్నది, భుజస్తంభాల మీద ఉన్నది. అందరం కలిసికట్టి పనిచేసుకుందాం. ఇప్పుడు మా తమ్ముని కొడుకు వంశీబాబును క్యాండిడేట్ ఇచ్చినందుకు ఆయనకు ఆశీర్వదించమని మీ అందరితో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆనాడు కాకా పెట్టిన రాజకీయ భిక్షతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్. వెన్నుపోటుదారులు పక్కనే ఉన్నా 10 ఏళ్లు ప్రజల కోసం కష్టపడ్డామన్నారు. మంథనికి ఏ కష్టం వచ్చినా తామున్నామని భరోసా ఇచ్చారు మక్కాన్ సింగ్. పెద్దపల్లిని ఇండస్ట్రియల్ కారిడార్ గా మార్చాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు అడ్లూరి లక్ష్మణ్. వంశీని పెద్ద మెజారిటీతో గెలిపించి రాహుల్ ని ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా కూడా బాధ్యత తీసుకున్నది మన అందరి ప్రియతమ నాయకుడు కాబట్టి మరి వారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ కి అతిపెద్ద మెజారిటీ ఇచ్చి సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు మనమందరం కూడా బహుమానంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారికి అత్యంత పెద్ద మెజారిటీ ఇచ్చి సోదరుడు మన వంశీ యువకుడిని మనం పెద్ద మెజారిటీ గెలిపించుకొని బహుమానంగా ఇవ్వాలని కోరుతూ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలనుకున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా మా యువ నాయకుడు మా తమ్ముడు వారి కుటుంబం మాకు అన్ని విధాలు ఆదుకున్నటువంటి కుటుంబం నుంచి వారి యొక్క డాక్టర్ వంశీ గారిని గెలిపించే విధంగా మేమందరం బాధ్యత తీసుకుంటాం. రాజకీయాలకు శ్రీధర్ బాబు విలువలు పెంచారని అన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కాక అడుగుజాడల్లో వంశీకృష్ణ నడుస్తారని చెప్పారు. వంశీకృష్ణ గెలుపు ఖాయమైందని తెలిపారు. శ్రీపాదరావు గారు చనిపోయిన తర్వాత సరే రాజకీయాలకు ఒక విలువలు నేర్పి వారి నాన్నగారి అడుగుజాడలు నడుస్తూ వారి నాన్నగారు ఏవైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని వారు నాన్నగారు కొంత చేసిన బ్యాలెన్స్ మిగిలిపోయిన దాన్ని ఆ లక్ష్యం నెరవేరే దిశగా వారు ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లలో ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ నుంచే అత్యధిక మేడతోటి వంశీకృష్ణ గెలవడంలో ఏ రకమైన సందేహం లేదు. తనను ఆదరిస్తే ఇంట్లో చిన్న కొడుకులా పనిచేస్తానన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. 1500 మంది ప్రాణ త్యాగాలపై ఇన్నాళ్లు కేసీఆర్ కుర్చీ వేసుకుని పాలించారని అన్నారు. కార్మికులకు అండగా నిలబడతారని మాటిచ్చారు. కాకా నీడలో పెరిగారని ఉద్యోగాల కల్పనే తన ఫస్ట్ ప్రయారిటీ అన్నారు వంశీకృష్ణ. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు మీరందరూ ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఒక చిన్న కొడుకులాగా నన్ను భావించి నాకు మీరు ఆశీర్వాదం ఇస్తే పార్లమెంట్లో మన మంత్రి ప్రాంతానికి మన పెద్దపల్లి ప్రాంతానికి అనేక అవకాశాలు, మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన రోడ్లు కోసం పోరాడి మరి నేను మన పెద్దపల్లి ప్రాంతానికి తీసుకొస్తానని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్న 7 ఎమ్మెల్యేల ఆశీస్సులతోటి నేను మీ అందరి సోదరుల లెక్క పనిచేసి కృషి చేసి ఇక్కడ పనిచేస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరందరూ మీ ఆశీర్వాదాలు ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రియతమ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా యువతకి ఇక్కడ ప్రాంతానికి పెద్దపల్లి ప్రాంతానికి ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొని పోరాడి మరి ఇక్కడ ఉద్యోగాలు తీసుకొస్తా అని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన నేతకాని సంఘం సభ్యులు పలు డిమాండ్లను మంత్రి శ్రీధర్ బాబుకు అందించారు. 4 ప్రధాన డిమాండ్లతో కూడిన లేఖను అందించారు. నారాయణపేట జిల్లా బీజేపీలో 2 ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నుంచి పోటీ చేసిన జలంధర్ రెడ్డి, నారాయణపేట నుంచి పోటీ చేసిన రతన్ పాండ్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. దీంతో జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. నారాయణపేట్ జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు 2 పార్టీకి గుడ్ బై చెప్పారు. మక్తల్ నుంచి మాదిరెడ్డి జలంధర్ రెడ్డి పోటీ చేయగా, నారాయణపేట నుంచి రతన్ పాండ్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా 2 ఒకేసారి బీజేపీని వీడడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. జలంధర్ రెడ్డి తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం బీజేపీతో అనుబంధమున్న రతన్ పాండ్ రెడ్డి సైతం పార్టీని వీడారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో స్థానిక నాయకులు మంతనాలు జరిపారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు.
జిల్లా బీజేపీలో పాత కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమే సమస్యలకు ప్రధాన కారణమని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోయినా పరిష్కరించే ప్రయత్నం చేయలేదని, అందువల్లే పార్టీని వీడాల్సి వచ్చిందని అసంతృప్త బీజేపీ నాయకుల అనుచర వర్గం చెబుతున్నారు. జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటన సందర్భంలోనే పార్టీలో నెలకొన్న సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోవడం వల్ల జిల్లా నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీలో జరుగుతున్న అవమానాలను భరించలేక ఇమడలేకపోయారు. పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15న నారాయణపేటలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జలంధర్ రెడ్డి, రతన్ పాండ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల ముంగిట ఇద్దరు ముఖ్య నాయకులు పార్టీని వీడడం బీజేపీకి మైనస్. నారాయణపేట జిల్లా బీజేపీలో జరిగిన అనూహ్య పరిణామాలతో బీజేపీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. జనగామ వ్యవసాయ మార్కెట్లో ట్రేడర్ల నిరసన కంటిన్యూ అవుతోంది. తమపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ మార్కెట్లో కొనుగోళ్ల బంద్కు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి లేఖ రిలీజ్ చేశారు. దీంతో ట్రేడర్లు, రైస్ మిల్లర్లతో రీజనల్ మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ రాజు నాయక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్పీకి ధాన్యం కొనుగోలు చేయలేమని ట్రేడర్లు తేల్చి చెప్పారు. తేమ శాతం తాలును బట్టే కొనుగోలు చేస్తామన్నారు. ఎంఎస్పీ ప్రకారం అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలన్నారు. తమపై పెట్టిన కేసులన్నీ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ట్రేడర్లు. సమావేశంలో వ్యాపారుల నుంచి వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు డిప్యూటీ డైరెక్టర్ రాజు నాయక్. కొన్ని నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయి మనకి. సపోజ్గా 17% మాయిశ్చర్, సో తప్ప తాలు ఏదన్నా ఉంటే మిషన్లో పట్టి క్లీనింగ్ చేసిన తర్వాతనే ఎఫ్ఏక్యూ ఉన్న వాటికి దానికి మనకి అంటే ఇమ్మెచ్యూర్ గింజ, పక్వానికి రాని గింజలు ఎన్ని ఉండాలి, పలిగిపోయిన గింజలు ఎన్ని ఉండాలి, తర్వాత తాలు ఎంత ఉండాలి, యాడ్ మిక్స్చరు, అదర్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే మనకి వేరే తిండి గింజలు ఎంత పర్సంటేజ్ ఉండాలనేది క్లియర్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఏక్యూ పారామీటర్స్లో లెక్కించబడింది. కాబట్టి దానికి అనుగుణంగా ఉంటే డెఫినెట్గా ఎంఎస్పీకి కొనుగోలు చేయడానికి మనకు ఐకేపీ ఉంది, పిఏసిఎస్ ఉంది. అంతకంటే తక్కువ అంటే నాణ్యత ఉన్న వాటికి అంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండి, తప్పతాలు ఎక్కువ ఉండి, పక్వానికి రాని గింజలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ ట్రేడర్స్ కొంత తగ్గించి కొంటా ఉంటారు. దాని గురించే మార్కెట్ యార్డు సోమవారం ఏ విధంగా నడపాలనే దాని మీద జిల్లా యంత్రాంగానికి సూచించడానికి వెళ్తున్నాము. మీద కేసులు పెట్టిన సందర్భంలో మేము మార్కెట్లో ఖరీదులు నిలుపుదల చేస్తూ ఒక లేఖ ఇవ్వడం జరిగింది మార్కెట్ కమిటీ వారికి. దాని మీద స్పందించి ఈరోజు వారు ఉమ్మడి సమావేశం వ్యాపారస్తులతో ఏర్పాటు చేశారు మార్కెట్ కమిటీ వారు. ఎలాంటి మొన్న ఏర్పాటు చేసినటువంటి కేసులకు మేము సడలిస్తూ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు మార్కెట్ అధికారులు. ఆ ప్రకారంగా రేపు ఫర్దర్గా మార్కెట్లో ఖరీదు చేస్తారా సరుకులు అని అంటే ఈ పచ్చి రకాలు మాత్రం ఎంఎస్పీ అంటే మాత్రం మేము కొనలేము, ఎంఎస్పీ మార్కెట్లో క్వాలిటీని బట్టి పర్చేజ్ చేస్తామని చెప్పినాము. లేదు అని అన్నట్టయితే మీకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఈ క్వాలిటీని మీరే కొనిపించుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పని తెలపడం జరిగింది. వేరే సరుకులు కొంటారా అని చెప్పండి, వేరే సరుకులు ఉన్నట్టయితే మేము కొనడానికి సిద్ధంగానే మార్కెట్లో మాత్రం వచ్చిన రైతులే అలజడి సృష్టిస్తారు, అలజడి చేస్తారు. ఒక సరుకు కొనకపోతే ధాన్యం తెచ్చిన రైతు 3 రోజులు అవుతుంది, మక్కలు తెచ్చిన ఈ రోజే వస్తాడు, ఇవి కొంటే అయితే లొల్లి అవుతుంది. కాబట్టి మీరు అలాంటి ఇబ్బందులు ఏది లేకుండా చేస్తే మాత్రం మేము సజావుగా మార్కెట్ నడపడానికి మేము సిద్ధమని తెలిపినాం. ఫైనల్గా మేము చెప్పింది మాపై పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకోవాలి, మార్కెట్ సజావుగా జరపడానికి వారు సహకరించాలి, మేము సహకరిస్తామని తెలిపినాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ను ఎమ్మెల్యే మందుల సామేల్ పరిశీలించారు. గత 2 రోజులు మార్కెట్కు సెలవు కావడంతో శనివారం ఒక్కసారిగా 60,000 బస్తాలకు పైగా ధాన్యం వచ్చి చేరింది. ఎక్కువ ధాన్యం వచ్చిందని తక్కువ రేట్లకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. రోజుకు 2,000 బస్తాలకు పైగా టోకెన్లు ఇవ్వాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శికి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని కోరారు. ఇది అదే మాట్లాడించినారా మీరు? అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇది మన 10 ఎకరాల 13 గుంటలు, మిగతాది 9 ఎకరాల 10 గుంటలు అయింది. ఇది వద్దు రోజులు ఉంటారా మీరు?
నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల నిన్న రాత్రి నుంచి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని రోడ్లపై కల్లాల్లో ఆరబెట్టారు రైతులు. వాతావరణం మేఘావృతం కావడం, వర్షం పడుతుండటంతో రైతులు భయపడుతున్నారు. ఇంకా కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరి కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే కోసిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టారు రైతులు. శుక్రవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు మొదలయ్యాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. భీమ్గల్, మోపాల్, కమ్మర్పల్లి, ఆర్మూర్, మక్లూర్ రేంజల్, నవీపేట, సిరికొండ, డిచ్పల్లి, నందిపేట, బోధన్ మండలాల్లో భారీగా ఈదురుగాలులు వీచాయి. పలుచోట్ల చినుకులతో కూడిన వర్షం పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం స్టార్ట్ అయిందో వర్షంలో రైతుల వడ్లు నానడం జరిగింది. ఆ రైతులకు ఎలాంటి తరుగు లేకుండా, ఎలాంటి కోత లేకుండా మన గవర్నమెంట్ రేటు ప్రకారం కొని ఆ రైతుల్ని ఆదుకోవాలని మా విలేజ్ తరఫున రైతులకు ఎలాంటి నష్టం చేయకుండా చూడాలని గవర్నమెంట్ను మరి కామారెడ్డి జిల్లాలోనూ తేలికపాటి వర్షం పడింది. కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, బాన్సువాడ మండలాల్లో ఓ మోస్తరుగా వర్షం పడింది. పలుచోట్ల ధాన్యం తడిసింది. అకాల వర్షాలతో రైతులు భయపడుతున్నారు. మేము 4 ఎకరాలు కోసినాము. ఇట్లా వర్షం ఎండ ఉన్నదని ఎండ పెట్టినాం, మొగులు అయిపోయింది. కొద్దిగా పదన ఉన్నదని ఎండ పెడితే రాత్రి నుంచి వర్షం ఉంది. మొత్తం నానిపోతున్నాయి. మరి ఎట్లా మరి రేటు తరుగు లేకుండా తీసుకోవాలా. 4 ఎకరాలు చేసినాము. ఎవరు రాలేరు. ఎండలకు ఆరబెట్టిన ధాన్యం కుప్పల వద్ద ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డ రైతులు తాజాగా చినుకులు పడుతుండటంతో భయపడుతున్నారు. మరో 3 రోజుల పాటు వాతావరణం ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమ పంటను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. మిగతా 5 ఎకరాల పొలము మొన్న 9వ తారీఖు కోసాను. వర్షం పడి రాళ్ళు పడ్డాయి. అందులో 25% లాస్ అయిపోయాను. అవి కూడా కోసేసాను, తీసుకొచ్చాను, ఒక దగ్గర పోసాను. ఈ గవర్నమెంట్ మొన్న ఏదైతే చాలు చేస్తామని చెప్పేశారో లేట్గా చాలు చేశారు. కాబట్టి మా వడ్లు మొత్తం ఇప్పుడు వర్షం వస్తు బాగా తడిచిపోతున్నాయి. మేము 5 ఎకరాల పొలం ఉన్న సొంతముని 3 ఎకరాలన్నర కౌలు చేస్తాము. తెల్లారుగాములా వర్షం వచ్చేసింది. ఏం చేయలేకుండా అయిపోయింది. కుప్ప చేయడం లేదు. దీనికి ఎక్కడన్నా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాను. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. ఎండాకాలంలో తాగునీటి ఎద్దడిపై దృష్టి సారించారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. లీకేజీలవుతున్న పైప్ లైన్లకు మరమ్మతులు చేస్తున్నారు. నీటి సరఫరా లేని ప్రాంతాలకు ట్యాంకర్లతో వాటర్ సప్లై చేసేందుకు ప్లాన్ చేశారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి బల్దియాలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చారు అధికారులు. గ్రేటర్ వరంగల్లో వేసవిలో తాగునీటిని సప్లై చేసేందుకు అధికారులు డివిజన్ల వారీగా మైక్రో ప్లాన్ తయారు చేశారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో నగర జనాభా 11 లక్షల వరకు ఉండగా దాదాపు 2,25,000 గృహాలున్నాయి. తాగునీటి కోసం నగరంలో 1,81,000 నల్లా కనెక్షన్లున్నాయని అధికారుల రికార్డులను బట్టి తెలుస్తోంది. నగరానికి ప్రతిరోజు తాగునీరు అందించడం కోసం నగరం పక్కనే ఉన్న ధర్మసాగర్, వడ్డేపల్లి చెరువులతో పాటు కరీంనగర్ ఎల్ఎండి నీటిని ధర్మసాగర్, వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేటలోని 4 ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేసిన తర్వాత వాటర్ను సరఫరా చేస్తున్నారు. ట్రైసిటీలోని అవసరాలకు ప్రతిరోజు దాదాపు 172 మిలియన్ లీటర్లకు పైగా నీళ్లు సరఫరా చేయాల్సింది. పైప్ లైన్ లీకేజ్ల వల్ల నీరు కొన్ని చోట్ల అందటం లేదని కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. చాలా చోట్ల పాత లైన్లు, నీటి ప్రెషర్ను తట్టుకోలేని పైపుల కారణంగా లీకేజీలు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల తక్కువ లోతులో వేసిన పైపులు, వాల్వుల్లో సమస్యలు, ఇష్టారీతిన తవ్వడం వల్ల పైపులు పగిలి లీకై నీరు వృధాగా పోతోందన్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. నగరంతో పాటు చుట్టూ ఉన్న విలీన గ్రామాల్లో పైప్ లైన్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృధాగా పోకుండా చర్యలు చేపట్టేలా దృష్టి పెట్టారు అధికారులు. 5,000కు పైగా లీకేజీలను అరికట్టారు. నగర వ్యాప్తంగా 6 నుంచి 700 వరకు లీకేజీలు ఉండటంతో రోజుకు 30 MLD వరకు నీరు వృధా అవుతోంది. వేసవిలో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ఈసారి లీకేజీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. గ్రేటర్ ఇంజనీరింగ్ అధికారులు
ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఎప్పటికప్పుడు లీకేజ్లు, పైప్లైన్ రిపేర్లు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంతకుముందు వాటర్కి ఇబ్బంది ఉండే కానీ ఇప్పటికీ ఏం ఇబ్బంది లేదు. వాటర్ మంచిగానే వస్తున్నాయి. ఒకరోజు తప్పించి ఒకరోజు ఫుల్ మంచిగానే వస్తున్నాయి. వాటర్ తోటి ఏం ప్రాబ్లం లేదు. ఏం లీక్ అయినా కానీ ఎమ్మటే చేపిస్తారు. వాటర్ ట్యాంకులు అయినా నీళ్ళతోటైనా ఏం ప్రాబ్లం లేకుండానే వస్తున్నాయి. అంటే చేస్తే ఎమ్మటే చేపిస్తారు. ప్రాబ్లం ఉన్నా మున్సిపాలిటీకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎమ్మటే యాక్షన్ తీసుకొని క్లియర్ చేస్తారు. తాగునీరు నిరంతరం సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు నగరవాసులు. వాటర్ రాలేదని సమాచారం అందిస్తే ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు. తాగునీరు సప్లైలో అంతరాయం లేకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు స్థానికులు. నీరు సమస్య బాగానే ఉందిలేండి, ఇప్పుడేం పర్వాలేదు, మంచిగానే ఉంది. వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిళ్ళు, దానికి చేస్తే వాళ్ళు తొందరగానే వచ్చి రెస్పాన్స్ అవుతున్నారు. మాకు వాటర్ డే బై డే బాగానే వస్తాయి. ఏ ప్రాబ్లం ఉన్నా మీ మున్సిపాలిటీ చెప్తే వాళ్ళు చేసేస్తారు. పోయిన లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగానే వస్తున్నాయి వాటర్. మాకు ఏ ప్రాబ్లం లేదు. డే బై డే బాగానే వస్తున్నాయి. మేము చాలా బాగానే వాటర్ యూజ్ చేసుకుంటాం. ఒకవేళ వాటర్ ఏమైనా రాకుండా ఉంటే మేము వెంటనే కాల్ చేస్తాము. వాళ్ళు వాటర్ ట్యాంక్ పంపిస్తారు, మాకు సప్లై చేస్తారు. గ్రేటర్ అధికారులు డివిజన్ల వారీగా మైక్రో ప్లాన్ రెడీ చేశారు. మిషన్ భగీరథ కనెక్షన్లు లేని ఏరియాల్లో చేతి పంపులు, బోర్లు రిపేర్లు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రేటర్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల టైంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఓటర్ల లిస్టులో పేర్ల గల్లంతో కలకలం రేపుతోంది. కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో ఒకే బూత్లో 66 మంది ఓట్లు కనిపించకుండా పోయాయి. దీంతో గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఉన్న ఓట్లను పార్లమెంట్ ఎన్నికలకు ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు. ఒక్క బూత్లో 66 ఓట్లు తొలగించారని తెలిపారు. సంబంధించిన అధికారుల విచారణ, సంతకాలు లేకుండా తొలగించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎలక్షన్లో మా గ్రామం నుంచి అందరం ఓటు వేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో వచ్చే వరకు నిన్న ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే 66 మంది ఓటర్లను తొలగించారు. ఎలక్షన్ కమిషన్ని, రిటర్నింగ్ ఆఫీసర్ని ఎందుకు ఇలా జరిగింది అని నిన్న మేమందరం కలిసి వెళ్ళడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ 66 మంది ఓటర్లు మాకు ఓటు హక్కు వద్దు, మా భారతదేశంలో మాకు ఓటు హక్కు వద్దు అని చెప్పి సెల్ఫ్ అటెస్టెడ్గా కాపీ ఇచ్చారని చెప్పారు. ఒక బూత్ నుంచి 66 మంది, ఒక గ్రామం నుంచి 66 మంది మాకు ఓటు హక్కు వద్దు అనుకుంటున్నారంటే వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదనుకోవాలా, లేకపోతే అధికారులు ఎందుకు ఇలా జరిగింది అని విచారణ చేపట్టాలి. కానీ ఇవన్నీ చేయకుండా అధికారులు డైరెక్ట్గా తీసేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ ఒకటే ఫోన్ నంబర్ నుంచి లాగిన్ చేయబడ్డాయి, ఒకటే రోజు లాగిన్ చేయబడ్డాయి. అది కూడా డిసెంబర్ 8వ తారీఖు, 23వ తారీఖు వెంటనే దీన్ని తొలగించేశారు. అంటే వీటి వెనుక ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు, అన్నీ చేసిన వ్యక్తులే ఉండి దీన్ని ఒక కుట్రగా చేయడం జరిగింది. దీనిపైన మేము విచారణ చేపట్టాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో మేము అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు వేసినాము. మా ఇంట్లో నేను, నా భార్య ఇద్దరము. మా ఓట్లు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తొలగించబడినవి. నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఈ విషయం గురించి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి కంప్లైంట్ చేసినాము. మావి కాకుండా మా ఊళ్ళో 119 ఓట్లు తొలగించబడినవి. ఎవరు తొలగించినందుకు గురించి మాకు విచారణ జరగాలి, బాధ్యుల మీద చర్య తీసుకోవాలి. ఇక్కడ ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో ఓటర్లు తొలగించబడ్డాయి. అంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు వేసినాం. ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్కి వచ్చే వరకు ఏకంగా 115 పేర్లను ఎవరి అంత స్వచ్ఛందంగా వాళ్ళంతల కంటే మా ఓటును నేనే నాకు వద్దన్నట్టు దరఖాస్తు సృష్టించి అధికారులకు ఇచ్చేసి మొత్తం తొలగించబడ్డవి. ఇవి రాజకీయంగా చేసిండ్రా, అధికారులు చేసిండ్రా, ఏ వ్యక్తి చేసిండు అనేది మాకు ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో ఇదే జనాలకు, అంటే మాకందరికీ అధికారులు పేరుతో యుక్తంగా మాకు వివరణ ఇవ్వాలి. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలంటూ నకిలీ సీడ్స్ ను అన్నదాతలకు అంటగడుతున్నారు. గడ్డి మందు కొడితే కలుపు నివారించవచ్చని నమ్మిస్తూ నిషేధిత BT3 రకం విత్తనాలను పల్లెల్లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున పండించే వాణిజ్య పంట పత్తి. వర్షాధార పంట సాగు సులభం కావడంతో నష్టమైన ప్రతి ఏటా దీని విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ఇదే అదునుగా విత్తన కంపెనీలు అన్నదాతల బలహీనతలతో ఆడుకుంటున్నాయి. BT3 రకం పేరుతో కొన్నేళ్లుగా పల్లెల్లో కొత్తగా నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. BT3 రకం పత్తిలో కలుపు నివారణ మందు చల్లితే కేవలం గడ్డి మాత్రమే చనిపోయి పత్తి పంట క్షేమంగా ఉంటుందన్న నమ్మకంతో ఈ విత్తనాల వినియోగం పెరుగుతోంది.
BT3 పత్తి విత్తనాలను కొన్ని కార్పొరేట్ విత్తన సంస్థలు ఇప్పటికే ఇతర దేశాల మార్కెట్లోకి వదిలాయి. దేశంలో వీటి వినియోగంపై ఆంక్షలు, నిషేధం ఉన్నాయి. ఇప్పటి వరకు మోనోసాంట్ కంపెనీకి చెందిన బోల్గాట్ 2 విత్తనాలకు మాత్రమే భారత్లో అనుమతి ఉంది. పేటెంట్ పొందిన ఈ విత్తనాలను BT2 రకంగా పిలుస్తారు. BT2లో జన్యుపరంగా మరిన్ని మార్పులు చేసి కొన్ని దేశాల్లో BT3 పేరుతో మార్కెట్లోకి వదిలారు. మన దేశంలో ఈ విత్తనాల వల్ల కలిగే దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ వీటిని గుట్టు చప్పుడు కాకుండా మన దగ్గర అమ్ముతున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్ కేంద్రంగా ఉన్న కొన్ని సీడ్ ప్రాసెస్ కంపెనీల్లో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు గుర్తించాయి. పత్తి సాగు లోపల కలుపు సమస్య బాగా ఉండడం వల్ల మోన్సాటో కంపెనీ వాళ్ళు రౌండప్, రెడీఫ్లెక్స్ కాటన్, అదేవిధంగా HT కాటన్, హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ అనే రకాలని ఆ పరిజ్ఞానం డెవలప్ చేయడం జరిగింది. దీనివల్ల రైతులకి కొంత కలుపు పైన పెట్టేటువంటి ఖర్చు తగ్గిపోతుంది. కాబట్టి ఈ పరిజ్ఞానాన్ని మోన్సాటో కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే భారత ప్రభుత్వం వారు ఎటువంటి అనుమతి కూడా ఈ రకానికి ఇవ్వలేదు. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే బయట మార్కెట్ లోపల ఈ రకాన్ని అమ్ముతున్నారో అటువంటి రకాన్ని సాగు చేసినప్పుడు వారు బిల్లు ఇవ్వరు. కాబట్టి ఈ రకం సాగు చేసినప్పుడు దిగుబడులు తగ్గినా వేరే ఇతర కారణాల వల్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయ సహకారాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతు సోదరులు దళారుల దగ్గర అమ్మేటువంటి ఈ బోల్గాట్ 3 పత్తి విత్తనాలని కొనకుండా ఉంటే బాగుంటుంది. నిషేధిత BT3 రకం పత్తి విత్తనాల సాగు చేసే రైతులు పంటలో వచ్చే కలుపు నివారణ కోసం గ్లైఫోసేట్ అనే గడ్డి మందు వినియోగిస్తారు. దీనివల్ల పర్యావరణానికి, భూసారానికి పెద్ద ఎత్తున ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. BT3 విత్తనాల్లోకి గ్లైఫోసేట్ గడ్డి మందును తట్టుకునే జన్యును జొప్పించి వీటిని తయారు చేస్తారు. శాస్త్రీయంగా ఈ విత్తనాలను HT రకమని, బోల్గాట్ 3 అని, గ్లైసిన్ పత్తి విత్తనాలని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ పల్లెల్లో రైతులకు అంటగడుతుంటారు. కలుపు నివారణ మందు పిచికారీ చేసినా ఈ విత్తనానికి తట్టుకునే గుణం ఉండటంతో కూలీల ఖర్చు తప్పుతుందన్న ఆశతో రైతులు వీటి పట్ల ఆసక్తి చూపుతున్నారు. మాకు ఈ బోకర గింజలు వస్తాయి, వాళ్ళు ఈ దుకాణ పోళ్ళు ఏంటంటే ఈ ఇత్తనం మంచిగా ఉన్నదా, ఇది పెట్టవా అనే వాళ్ళు అంటారు. పెట్టినాక వాడు బాగా నమ్మి మేము ఆ గింజలు తెస్తారు. గింజలు పెట్టాక ఓ సైజు కాయ గింత వస్తుంది, ఓ సైజు కట్ట వస్తుంది. ఏంది ఇది అని అంటే అది కలిసి ఇత్తనం అనేదానిలో అలా గింజలు కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని కలిసి ఉంటుంది. BT3 పత్తి విత్తనాలను ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ పూర్తిగా బ్యాన్ చేసినా కూడా ఎందుకు చలామణిలోకి వస్తున్నాయి? BT3 పత్తి విత్తనాల ద్వారా ఈరోజు రైతులకు శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, ఊపిరితిత్తులలో ఇబ్బందులు కావచ్చు, కిడ్నీ వాపులు కావచ్చు, నరాల బెడత కావచ్చు, ఈరోజు నరాల వీక్నెస్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు అని చెప్పేసి శాస్త్రవేత్తలు గుర్తించి ఈరోజు BT3 పత్తి విత్తనాలను ఈరోజు మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు నిషేధించినటువంటి పరిస్థితి. అయినా కూడా రాష్ట్రంలోకి ఏ విధంగా చొరబడుతున్నాయి అంటే వ్యవసాయ శాఖ ఏ మొద్దు నిరుదలో ఉందా? ఎందుకు పట్టించుకోవడం లేదు? BT3 పత్తి విత్తనాలకు అనుమతి లేకున్నా కానీ కొందరు వ్యాపారస్తులు దొంగచాటుగా తీసుకొచ్చి రైతులకు అంటగట్టడం జరుగుతుంది. ఆ BT3 కాటన్ పెట్టడం వల్ల ఇది భూమిలో ఇలాంటి గడ్డి ఇవి అవి పడాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అది పెట్టిన తర్వాత ఆ గడ్డి మందులతోటి కొడితే పక్కపండి ఉన్న పంట పొలాల సుతం ఖరాబ్ అయ్యి అదేవిధంగా మనుషుల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కిడ్నీల మీద ఎఫెక్టు, నరాల మీద ఎఫెక్టులు పడుతున్నాయి. BT3 విత్తన వినియోగం పెరిగితే కలుపు నివారణ కోసం గ్లైఫోసేట్ గడ్డి మందు వినియోగం పెరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం. దీన్ని కేవలం తేయాకు తోటల్లో వాడేందుకు దేశంలో అనుమతి ఉంది. కానీ BT3 పత్తి విత్తనాల సాగు పెరిగితే ఈ గడ్డి మందు వాడకం దారుణంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది పిచికారీ చేస్తే ఎంత పచ్చటి మొక్కైనా మాడి మసైపోతుంది. కలుపు నివారణ మందు అత్యంత ప్రమాదకరమైందని తెలియక రైతులు వాడుతున్నట్లు తెలుస్తోంది. రైతులు, కూలీలు, సాధారణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉందంటున్నారు నిపుణులు. ఉన్నతాధికారులు కల్తీ విత్తనాలను అరికట్టేందుకు నిఘా పెట్టాలని అన్నదాతలు అంటున్నారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు అధికారులు. భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రత్యేక ప్రసాద కౌంటర్లు, తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు కలెక్టర్.
1,00,000 మంది భక్తులు వచ్చినా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందన్నారు కలెక్టర్ ప్రియాంకాల. భద్రాచలంలో ఈ నెల 17న సీతారాముల కళ్యాణం, 18న స్వామివారి పట్టాభిషేకం జరగనున్నాయి. పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ టెంపుల్ అండ్ కన్సర్న్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి భక్తులు రానున్నారు ఫస్ట్ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా అరేంజ్మెంట్స్ రావడం జరిగింది. సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగే ఏదైతే మనకి మిథిలా స్టేడియం దాంట్లో ఉన్న సెక్టర్స్లో వచ్చే విఐపీస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మేము ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించినవి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ 10,000 రూపీస్, 7,500 రూపీస్, ఇంకా 300. రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్లో చిరుజల్లులు కురిశాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు అధికారులు.